ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తర్వాత అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తి చేశాడు. దాంట్లో క్రెడిట్ ఇద్దరికి ఇవ్వాలి. వరదలు వస్తే ఈరోజు ఒక అన్నం ప్యాకెట్ కూడా ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవునా కదా? అడగండి. ఎక్కడైనా ఇంతకుముందు ఎలక్షన్లకు ముందు ఎక్కడైనా సరే ఈ క్యాంటీన్లు అవి పెట్టేసి ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ లేకపోతే తెలుగుదేశం అని పెట్టేసి పులిహోర ప్యాకెట్లు కానీ బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎక్కడైనా ఒక ప్యాకెట్ ఇచ్చారా? విజయవాడ వరదల్లో ఇంతమంది ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతుంటే కనీసం అన్నం ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వరదలు వస్తే 2019-21 లోపు రెడ్ అలర్ట్ అని పెట్టి పైన హెలికాప్టర్లు తిరిగాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేశారు? 73 ఏళ్ళ ఒక ముసలాయన పడవల్లో తిరిగి తెల్లారుజామున 3-4 అధికారులందరూ కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టుకొని అలర్ట్గా ఇక్కడేం జరుగుతుందా ప్రతి ఒక్క అధికారికి చెమటలు పట్టించాడు. వాళ్ళు కూడా నిద్రపోనికుండా చేశాడు. ప్రజలను సురక్షితంగా కాపాడుకున్నాడు. సరే అన్న, విజయవాడకి ఎప్పుడు రాని స్థాయిలో రికార్డ్ స్థాయిలో వరద అయితే నమోదు కావడం అయితే జరిగింది. అయితే ఈ రిటైనింగ్ వాళ్ళు కట్టక ముందు ఎలా ఉండేదంటే మీరేం చెప్తారు? రిటైనింగ్ వాళ్ళు కట్టకముందు ఏమైందంటే 9 లక్షలు దాకా వస్తే ఈ దర్దాపుల్లోకి రాణిగారి తోటలో ఎంట్రీ కూడా అవుతుంది. రిటైనింగ్ వాళ్ళు కట్టడం వల్ల ప్లస్సే. రిటైనింగ్ వాళ్ళు లేకపోతే రాణిగారి తోట అనేది మ్యాక్సిమం కొంచెం డ్యామేజ్ అయిపోద్ది. ఉన్నది చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కట్టాడా, దానికి ముందు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడా అనేది పక్కన పెట్టండి. రాజకీయాలు కాదు. ఈరోజు ప్రభుత్వం ఇక్కడున్న ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే మనమే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో అటు చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఉంది, దాన్ని పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డికి కూడా క్రెడిట్ ఉంది. ఇద్దరికి ఉంది. మరి ఎవరిని, ఇది రాజకీయ వేదిక కాదండి. ఇబ్బంది పడ్డోళ్ళు ఇబ్బంది పడ్డట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఫుడ్ అనౌన్స్ చేస్తుంటే ఒక ఉప్మా ప్యాకెట్ ఇస్తే రోజు ఉప్మానే ఇసిరేస్తున్నారు అనమాట. చెప్తున్నా, అది ఏ రాజకీయ పార్టీ పెట్టింది కదా ఆ ఫుడ్. ఎక్కడి నుంచో ఒంగోలు నుంచి ఇటు పోతే రాజమండ్రి నుంచి ఫుడ్ అనౌన్స్ చేస్తున్నారు మనకి. మనం తీసుకోవాలి, ఏది పెట్టినా తినాలి. అంతేగాని ఇది ఉప్మా బాగలేదని మనం అక్కడ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఉప్మాలు పెడతారు, పులిహోర పెడతారు. మన ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి తలా ఒక ముద్ద పెట్టాలని, మనకు ఆర్థిక సాయం చేయాలని ఎక్కడి నుంచో వచ్చి డొనేట్ చేస్తున్నారు. స్వీకరించాలి అంతే. ఉప్మా కాక మనకు ఉల్లిపాయట్లు పెడతారండి. మనం ఉండే ఇబ్బందులలో ఒక రాజకీయ పార్టీ కాదు, ప్రతి ఒక్కరు పెట్టారు మనకు అన్నం. ఆంధ్రాలో టాలీవుడ్ వాళ్ళు కానీ ఇటుపోతే ఏదన్నా వ్యాపారస్తులు కానీ ఎక్కడున్న వాళ్ళందరూ కూడా మనకు ఫుడ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే పెట్టలే, ఇక్కడ అందరూ పెట్టారు. కాకపోతే దాన్ని ముందుండి ఒక వ్యక్తి ముందుకు వస్తే వెనకాల ఒక పెద్ద దిక్కు అనేది ఉంటే కుటుంబానికి వెనకాల అందరూ కూడా బాగుంటారు. చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చాడు. సరే, జగన్మోహన్ రెడ్డి వచ్చాడో లేదా పక్కన పెట్టండి. అది ఒకరు వచ్చి చేశారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అందరు డొనేట్ చేయడానికి ఇప్పటికి కూడా ఉన్నారు. కాకపోతే ఫుడ్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక విజయవాడలో ఇంత వరద రావటం ఎప్పుడన్నా ఉన్న దాఖలాలు ఏమన్నా ఉన్నాయి? ఇయర్స్ నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఏంటంటే ఈ వరద కూడా మనకు పడ్డ వర్షం అయితే కాదు ఎక్కువ. ఇటు బుడమనేరా ఆ వంతెన ఏదో తెగిపోవడం వల్ల కొంచెం డ్యామేజ్ అయిందని అంటున్నారు. ఇంత వరద అయితే నేనైతే ఎప్పుడు చూడలే. అయితే మా పెద్దోళ్ళు ఏమన్నా చూస్తుంటారేమో, మాకైతే ఐడియా లేదు. ఈ రైల్వే ట్రాక్ కూడా వరద నీరు అనేది అనుకోవటం అనేది కూడా జరిగిందన్న. బాగా వరద అనేది బీభత్సంగా వచ్చింది. అసలు ఒకనొక టైంలో మేము కూడా కింద రాణిగారి తోటలో కూడా ఉన్న వాళ్ళం కూడా చాలా ఇబ్బంది పడతామేమో అనిపించింది ఒకనొక దశలో. ఎప్పుడు అనిపిదలా, ఈసారి అనిపించింది. ఎందుకంటే విజయవాడ టోటల్గా విజయవాడ భవానీపురం కానీ, సింగునగర్ కానీ, కబెల సెంటర్ కానీ, చిట్టినగర్ కానీ అవన్నీ కూడా బాగా డ్యామేజ్ అయిపోయినాయి. ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి వెళ్ళటానికి ఫుడ్ ఇవ్వడానికి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. అంటే ఫుడ్ ఇవ్వలేక కాదు, అక్కడ ఉన్న వరద ప్రవాహం చూసి కొంచెం మంది ఇబ్బంది పడే ఉన్నారు. ఈ వరద అయితే నేనైతే ఫస్ట్ టైం చూడటం. అయితే కనుక మన సింగనగర్ చూసుకున్నట్లయితే మునిగిపోయింది. ఈ కృష్ణలంకలో రిటైనింగ్ వాళ్ళు కట్టడం వల్ల ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. రిటైనింగ్ వాళ్ళు కట్టడం వల్ల కృష్ణలంక, బాలాజీనగర్, రామలింగేశ్వర నగర్ రిటైనింగ్ లేకపోతే వాటికంటే ముందు ఇదే మునిగిపోయేది.
ఇదే మునిగిపోయింది. ముందు రాణిగారి తోట మునిగి అయితే గతంలో ఈ రిటైనింగ్ వాళ్ళు లేనప్పుడు ఎలా ఉండేది వరదలు వచ్చినప్పుడు? మామూలుగా మామూలుగా ఉండేది. కాబట్టి ఫస్ట్ టైం ఎంత వరద రావడం అనేది మాకు తెలిసి ఫస్ట్ టైం 2009 వచ్చింది. ఇంత వరద రాలేదు, ఇంత వరద ఎప్పుడు రాలేదు. అయితే గతంలో కూడా 3 లక్షల 5 లక్షల క్యూసెక్లు మాత్రమే వచ్చేది. అయినా కానీ ఈ ఏరియాలు కూడా మునిగిపోయి అంటూ కూడా చెప్తున్నారు ప్రజలు. అయితే నిజమేనంటారా? ఈ కట్టంటే మా బారుగా బారు మొత్తం మునిగిపోయి ఈ కట్టంటే బారుగా మునిగిపోయి. అయితే ఇది కూడా వైసీపీ ప్రభుత్వంలోనే కట్టారని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. నిజమేనంటారా? నిజమే కదా, మరి జగన్ గారు కట్టిందని అందరికీ తెలుసు. జగన్ గారే కట్టింది అంటే ఎలా అనిపిస్తుంది? మంచిదే, మంచి పని మంచి పని చేశాడని ప్రతి చూసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ అదే అంటున్నారు కదా. జగన్ గారు అలా గోడ కట్టాడు సేఫ్ అయ్యామని చెప్పేది వాళ్ళు. అవి కూడా చంద్రబాబు నాయుడు టైంలో ఒకటి కట్టారు. ఇవి కూడా అక్కడి నుంచి ఆగిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇది కట్టాడు. ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు. అది కట్టాడు, ఇది కట్టాడు, హ్యాపీగా. అసలు అంటే జగన్మోహన్ రెడ్డి ఇదేం చేయలే. జగన్మోహన్ రెడ్డి ఓకే చేశాడు, మంచి పనే చేశాడు, కానీ చేయడం చేయలే. విజయవాడకు ఎప్పుడు రాని రికార్డ్ స్థాయిలో కూడా రావటం అయితే జరిగింది. గతంలో ఎలా ఉండేది వాల్ కట్టక ముందు? వాళ్ళు కట్ట ముందు వచ్చి మామూలు ఇక్కడికి వచ్చేసేయాలి. మొత్తం వరద ఇటు పక్క అటు పక్క మొత్తం నా ఇల్లు ఎక్కడ ఉండేది. నా ఇల్లు తీసుకొచ్చి వాళ్ళు నాకు సింగనగర్లో ఇచ్చారు, అపార్ట్మెంట్లో ఇచ్చారు. నేను అక్కడికి వెళ్ళింది. అసలు ఈ వాళ్ళు కడితే మీరు వాళ్ళు కట్టకపోతే ఇక అసలు ఈ రాణిగారి తోట కిస్తలంక అసలు ఏం కాపాడే కదా. బస్ స్టాండ్కి ఇచ్చాను మొత్తం వెళ్ళిపోయి ఎక్కడ ఏ బండి అసలు అప్పుడు కూడా ఉండేది కాదు. మరి ఇప్పుడు ఇప్పుడు అసలు ఎక్కడ ఏం మాట్లాడతాకేం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇప్పుడు రికార్డ్ స్థాయిలో వరద వచ్చింది కదా, మీకు ఏమనిపించింది? ఇంత వరద ఎప్పుడు చూడలేదు మీరు. ఈ గోడ కట్టడం వల్ల మీకు ఏమనిపించింది? నాకు మంచిదే అనిపించింది. జగన్మోహన్ రెడ్డి మాకు మంచిదే చేశాడు. మాకు అసలు వరదైతే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు? మాకు అసలు అది కానీ ఇది ఇప్పుడు రికార్డ్ స్థాయిలో వరద వచ్చింది కదా, మీకు ఏమనిపించింది? ఇంత వరద ఎప్పుడు చూడలేదు మీరు. ఈ గోడ కట్టడం వల్ల మీకు ఏమనిపించింది? నాకు మంచిదే అనిపించింది. జగన్మోహన్ రెడ్డి మాకు మంచిదే చేశాడు. మాకు అసలు వరదైతే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు? మాకు అసలు అది కానీ ఇది ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.